బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినారా? ఆయన పాద సన్నిధానంలో గోజాడుచు ఉదయకాలం ఆయనకు మొరపెట్టి ఉన్నారా? మరి ఉదయకాలం దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. మరి అనుదిన ఆహారంగా దావీదు రాసిన కీర్తనలు 18:3 చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. చూడండి, కీర్తనీయుడైనటువంటి యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షిస్తానంటున్నాడు. యేసయ్య ఈరోజు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, మరి దావీదు జీవితంలో ఏ విధంగా సౌలుతో సహా ఆయనకు వచ్చినటువంటి శత్రు మూకల నుండి విడిపించి మరి దేవుని గణపరుస్తూ దావీదు కీర్తన రాస్తుండగా ఈ మాట ఏ విధంగా వర్ణించున్నాడు కదా. మరి నీ జీవితంలో ఎందరు శత్రువులు వచ్చినను, వారు నిన్ను హింసించినను, ముఖం మీద ఉమ్ము వేసినను, నిన్ను అవమానించినను, హేళనతో నీతో మాట్లాడుతున్నను, నిన్ను వెలివేసినను, వారి కొరకు మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. చూడండి, మరి యుద్ధాలలో ఇరాన్ దేశంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా వణుకుతున్నాయో కదా. పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, చాలా మరి మరి ఏ విధంగా అయితే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి కంట్రీస్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి భయము, ఆందోళన, దిగులు, చింత ఏ విధంగా ఉంటుందో, రేపు ఏ విధంగా ఉంటుందో, మరో క్షణం ఏ విధంగా ఉంటుందో అంటూ ఈ లోకంలో గడుపుతుండగా వారందరి కొరకు మనం ప్రార్థన చేసే విధంగా ఉంది. మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవా మనందరినీ కాపాడుతాడు. అందుకని కీర్తనకారుడు ఏ విధంగా అంటున్నాడు, కీర్తనీయుడైనటువంటి యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి నా శత్రువుల నుండి నన్ను కాపాడి ఉన్నాడు. మరి నీ జీవితంలో అటు సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు మొరపెట్టినప్పుడు నీ యొక్క శత్రువులు నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి మరి ఈ విధంగా మరి నాతో నీకు సహవాసం ఈ విధంగా ప్రేమగా మారి ఉన్నదని నువ్వు సాక్ష్యం ఇచ్చినవా? నీతో వేసే మాట్లాడుతున్నాడు. ప్రియుడా, యుద్ధాల కొరకు మనం ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే అమాయకులైనటువంటి చిన్న బిడ్డలు, స్కూల్కి వెళ్తున్నటువంటి బిడ్డలు 165 మంది కన్నా ఎక్కువనే మరి పిల్లలు ఆ ప్రాంతంలో ఇరాన్లో చనిపోవడం మనం చూస్తున్నాం వార్తల ద్వారా. ఎన్ని గృహాలు, ఎన్ని కుటుంబాలు మరి తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక అలమటిస్తున్నటువంటి బిడ్డలు కదా. ఏ విధంగా దైవజనులు పాటలు రాసి ఉన్నారు, వారికి ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరముల చేత ఈ రాయబడ్డటువంటి ఈ పాటలు నేను జ్ఞాపకం వస్తున్నాయి. ప్రియుడా, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమించి కాచి కాపాడి ఉన్నాడు. ప్రియుడా, మరి వాక్యం చేత ఇంకా నువ్వు బలపరచబడాలని, మనమందరము ఆయన రక్తాన్ని పంచుకొని ఉన్నవారం కాబట్టి నీ శత్రువులను ప్రేమించాలి. శత్రువు అయినటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా మనము యుద్ధం కొనసాగుతూ ఉన్నట్లయితే అమాయకులైనటువంటి ప్రజల యొక్క శ్రమ బహుఘోరం, మనం ఊహించలేము. తినడానికి ఆహారం దొరకదు. మరి యవ్వన ప్రియులు, మరి వృద్ధాప్యంలో ఉన్నవారు ఆకలి చేత అలమటిస్తూ ఈ లోకంలో ఎంత బాధపడుతున్నారో కదా. మరి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా అధికారుల యొక్క హృదయాలను మార్చాలని, అధికారుల యొక్క తలంపులను దేవుడు మార్చాలని, మంచి పరిపాలన అందించాలని, దేశ అభివృద్ధిలో తోడ్పడుతూ నిత్యము మనందరికీ మంచి పరిపాలన అందించాలని మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మన శత్రువులను కొరకు మనం ప్రార్థించినప్పుడు శత్రువుల యొక్క తలంపులు, శత్రువు యొక్క ఆలోచనలు అన్నీ మారుతూ మనందరినీ మంచి మార్గంలో, వాళ్ళందరినీ మనం శత్రువైనటువంటి బిడ్డలందరి యొక్క హృదయాలను మార్చాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియుడా, యేసయ్యతో ఈరోజు ఉదయకాలం మాట్లాడుచుండగా వాక్యాన్ని ధ్యానిస్తూ నీ శత్రువైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించి వారిని హింసించినా, బాధ పెట్టినా, ఉమ్ము వేసినా, గెంటేసినా వారందరి కొరకు నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థించాలని ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. కత్తి పట్టువాడు కత్తితోనే చనిపోతాడు కదా. మరి నువ్వు శత్రువు అయినటువంటి వ్యక్తిని నువ్వు ఇంకా శత్రుత్వంగా చూస్తే లేనిపోని అనారోగ్యత వచ్చి నువ్వు ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోతావు. ప్రియుడా, ప్రేమించు, ప్రార్థించు వారి కొరకు. విశ్వాసంగా మురోకరిని వారి కొరకు ప్రార్థించినప్పుడు వారి కుటుంబము, వారి యొక్క ఉన్నటువంటి దురాత్మల అంధకార శక్తులన్నిటినీ పారద్రోలబడుటకు ఈ యొక్క ప్రార్థన ఒక ఆయుధంగా మారుతుంది. ప్రియుడా, మనమందరం అతి విశ్వాసం కలిగి రోజు బయలుదేరుచుండగా కీర్తనీయుడైనటువంటి యెహోవాని మనము నిత్యము మొరపెట్టుకొనొచ్చు.
ఆయన మన శత్రువుల నుంచి మనందరినీ రక్షించే కృప మనందరికి దయచేయగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామేడ కనికరముల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమములే మా వెంట వచ్చినవి. ఉదయకాలం నాయన ప్రభా, నీ పాద సన్నిధానంలో ప్రార్థించటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నూనయ్యా, దావీదు కీర్తనకారుడు ఏ విధంగా అయితే సౌలును అయా మరి శత్రువులను అందరి నుంచి నువ్వు కాపాడి ఉన్నావు, అందుని బట్టి నీకు సాక్ష్యం ఇస్తూ పాట రాసి ఉన్నాడయ్యా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. అయా, ఈ వాక్యం చిత్తమతం మాట్లాడుచుండగా మా శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చిన దైవమా నీకే స్తోత్రములు. మా శత్రువుల కొరకు మేమందరము ప్రార్థించుచుండగా ఆయన వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి కాఠిన్యతనన్నింటినీ తీసివేసి అయా నువ్వు రక్షించమని వేడుకొచ్చున్నాను. మా దేశం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులన్నిటినీ అయా నువ్వే కాపాడుతూ వచ్చిన దైవమా నీకే స్తోత్రములు. నాయనా ప్రభా, మరి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైనా ప్రభా, జార్జియా, అయా ప్రభా, ఆయా నైనా ముస్లిం కంట్రీస్ అన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సమాధానం దయచేసి దైవమా నీకే స్తోత్రం. నైనా ప్రభా, నీ యొక్క నిందారు కృప చేత వారి హృదయాలను మార్చమని వేడుకొచ్చున్నాం. అధికారులను మార్చండి నాయన, మంచి పరిపాలన దయచేయటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాం. అగ్రదేశాల నాయన ప్రభా అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభా, సమాధానంగా ఉండుటకు నైనా నీ కృప దయచేయండి. ఈ రోజు నాయన ఈ వాక్యం మేము ధరించుకొని లోకంలో మేము వెలుచున్నగా మా శత్రువులందరినీ నాయన ప్రభా అయా మీ పాద సన్నిధానంలో మొరపెట్టుకొనిచున్నాం. వారిని రక్షించండి, కాపాడండి, భద్రపరచమని వేడుకొంచున్నాం. మమ్మల్ని అందరినీ సంరక్షించి ఈ రోజంతా నీ కృపలో మమ్మల్ని కాపాడమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.